బళ్ళారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపాడు. గన్మ్యాన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే ఈ ఘటన జరిగింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. అనంతరం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా సతీష్ రెడ్డికి గాయాలయ్యాయి. మహర్షి వాల్మీకి విగ్రహం కోసం ఫ్లెక్సీ కడుతుండగా వివాదం చెలరేగి కాల్పుల వరకు వెళ్లింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీలు కట్టాలని వాళ్లు ప్రయత్నించగా వద్దని గాలి అనుచరులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని, ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. బళ్ళారిలో విచ్చలవిడిగా మట్కా పేకాట, గంజాయి విక్రయాలు, రౌడీయిజం నడిపిస్తున్నారని, ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీ చేయించుకొని వెళ్లిపోయారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను, ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు గాలి జనార్దన్ రెడ్డి. బళ్ళారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, గురువారం రాత్రి బళ్ళారిలోని హాంబావి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే భరత్ రెడ్డి మధ్య ముందు నుంచి కూడా వివాదం నడుస్తోంది. అయితే మహర్షి విగ్రహం ఏర్పాటు సమయంలో అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘటన జరిగింది. ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గాలు తలపడ్డాయి. అయితే ఇక్కడ ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి ఒక వర్గము, ఇక్కడే చేస్తామని చెప్పేసి మరో వర్గము, 2 వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడము. ఇదే సందర్భంలో మరి ఎమ్మెల్యే భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సంతోష్ రెడ్డి మరి ఆ గన్ను తీసుకొని మరి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. అదే సందర్భంలోనే గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకోవడం జరిగింది. మరి ఈ విషయం మీద దాదాపు రాత్రి అంతా కూడా బళ్ళారి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు చుట్టుముట్టి మరి పోలీసులు రాత్రి అంతా కూడా పహారా కాశారు. ప్రస్తుతం బళ్ళారి పట్టణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇరు వర్గాల మీద కేసులు నమోదయ్యాయి. మరి తనని ఖచ్చితంగా చంపడానికే ఈ ప్రయత్నం చేశారు, కాల్పులు జరిపారు అని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. భరత్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని చెప్పేసి ఇక్కడ కనీసం ప్రభుత్వ అధికారులు పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పోలీస్ అధికారులు మరింతగా భయపడేటువంటి మరి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మరి ఇరు వర్గాల మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మరి 2 వర్గాల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్పారు. సుధా, రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ. బళ్ళారిలో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, అయితే ఈ దాడుల్లో కాల్పులు అనేవి కేవలం ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగినవా, లేదంటే టార్గెట్ చేసుకొని జరిగినవా? మొత్తం మీద నిన్న జరిగినటువంటి అంటే వాళ్ళ ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి సంబంధించి వాళ్ళ పైన హత్యాయత్నం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యే భరత్ రెడ్డికి వీళ్ళకందరికీ కూడా అంటే రాజకీయంగా కావచ్చు ఇట్లా 2 వర్గాల మధ్యన కూడా చాలా రోజుల నుంచి కూడా మనస్పర్ధలు ఇట్లా గొడవలు అనేది ఉన్నాయి.
అయితే నిన్న అది తారాస్థాయికి చేరిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విగ్రహం ఏర్పాటు విషయంలో చెలరేగి ఈ స్థాయి వరకు కూడా వెళ్తూ గతంలో కూడా వీళ్ళిద్దరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత అంటే వివిధ పార్టీల్లో ఉన్నారు కాబట్టి అటు రాజకీయంగా కూడా అన్ని కోణాల్లోనూ ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో ఎమ్మెల్యే భరత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ కాల్పులకు తెగబట్టినట్లు చెప్తున్నారు. అంటే అక్కడ రాజకీయంగా కావచ్చు, అదేవిధంగానే అంటే గాలి జనార్దన్ రెడ్డికి పలుకుబడిలో కావచ్చు అన్ని విషయాల్లోనూ ముందున్నారు కాబట్టి ఆయన ఎట్టయినా ఆయన అంతం చేయాలనే ఆలోచనతో ఈ రకంగా చేశారనేది గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. సో మొత్తం మీద విగ్రహం ఏర్పాటు మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు విషయంలో జరిగినటువంటి గొడవకు సంబంధించి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం కావాలనే తనను టార్గెట్ చేసుకుని ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తుంది చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే కూడా మీడియాకు చెప్పడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించి భరత్ రెడ్డి ద్వారా తనని రాజకీయంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం. సో మొత్తం మీద పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. రెండు వర్గాలకు సంబంధించి దాదాపుగా 15 నుంచి 20 మంది వరకు కూడా పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మీడియా ముఖంగా కూడా అంటే ఎందుకు జరిగింది ఏంటనే దానిపైన కూడా వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.